హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ గురూస్. ఈరోజు వ్లాగ్లో అయితే మనం మన కర్ణాటకలో ఉన్న ఒక సూపర్ ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అదే హలేబీడు హొయసలేశ్వర టెంపుల్. రెడీయా? నౌ లెట్స్ గో. రివైండ్ టు 12th సెంచరీ. అప్పుడు కర్ణాటకలో హొయసల డైనాసిటీ రూల్ చేస్తుందన్నమాట. అప్పుడు అక్కడ రూల్ చేస్తున్న రాజు పేరు విష్ణువర్ధన. అతను అయితే ఇలా అనుకున్నాడు, ఏదైనా ఒకటి లెజెండరీగా క్రియేట్ చేయాలనుకున్నాడు. దాని రిజల్టే హొయసలేశ్వర టెంపుల్. ఇది సింపుల్ టెంపుల్ కాదు గైస్, ఇది డ్యూయల్ టెంపుల్. అంటే ఈ టెంపుల్లో 2 శివలింగాలు ఉంటాయి. ఒక సైడ్ రాజా విష్ణువర్ధనకి డెడికేట్ చేశారు, మరి ఇంకొక సైడ్ క్వీన్ శంతలా దేవికి డెడికేట్ చేశారు. రాయల్ కపుల్ గోల్స్ కదా. ఇప్పుడైతే మనం ఈ టెంపుల్స్ మీద ఉన్న కార్వింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు చూసారా ఆ కార్వింగ్స్ని? ఆ వాల్స్ మీద ఫుల్ స్టోరీస్ ఉంటాయి, లైక్ రామాయణ, మహాభారత, అలాగే ర్యాండమ్ ఎలిఫెంట్స్, లయన్స్, డాన్సర్స్, వీళ్ళ బొమ్మలన్నీ వేసుంటారు. లిటరలీ వాల్ మీద ఉన్న చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా వాళ్ళు చాలా చక్కగా కార్వ్ చేశారు. గైస్, హలేబీడు ఈ ప్లేస్ మీనింగ్ కనుక మనం తెలుసుకున్నట్టయితే, హలే అంటే ఓల్డ్ అని, బీడు అంటే సిటీ అని మీనింగ్, అంటే ఓల్డ్ సిటీ అని మీనింగ్. కానీ ఈ ప్లేస్ ఇచ్చే వైబ్స్ మాత్రం గోల్డ్ సిటీ లాగా ఉంటాయి. హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అన్నీ మిక్స్ అయిన అమేజింగ్ స్పాట్. ఫొటోస్ కోసం పర్ఫెక్ట్ స్పాట్ గైస్. ఇన్స్టాలో ఏన్షియంట్ వైబ్స్ విత్ మోడర్న్ క్లిక్స్ అని క్యాప్షన్ పెడితే ఆ క్యాప్షన్కి జస్టిఫై చేసే పర్ఫెక్ట్ లొకేషన్ గాయ్స్. మరి ఇంకా ఎందుకు వెయిటింగ్? కర్ణాటకకి విజిట్ చేయండి అండ్ హలేబీడుని ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ కమెంట్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి. మా ఎంటర్టైన్మెంట్ గురూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.